మాట్లాడిన మాటలకు కౌంటర్. అంటే మధ్యలో కూడా నేను ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు కొంత నేను కూడా కొన్ని మాటలు బ్లాస్ట్ కావచ్చు. ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ లేదు. నేను ప్రెస్ మీట్ తిట్ల కోసమే పెట్టినా. ఇప్పుడు యాక్చువల్గా ఈటెల రాజేందర్ మీద తిట్టడానికే పెట్టిన, సబ్జెక్ట్ లేదు ఏమి ఇందులో. విచిత్రం ఏంటంటే ఈటెల రాజేందర్ ఒక పార్లమెంటు మెంబరు ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయి నా పార్లమెంట్లో ఈ సమస్య ఉంది, ఈ పనులు అయితే లేవు, నా పార్లమెంట్లో ప్రజలకు ఇది కావాలి అడిగింది ఎప్పుడు లేదు. మళ్ళా ఎంపీగా ఈటెల రాజేందర్ ఆయన 2 సార్లు మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, 2 సార్లు మాటలు మాట్లాడిండు. అందుకే నేను ముందే చెప్పిన, నేను కేవలం ఈ ప్రెస్ మీటు ఆయన ఏదైతే భాష వాడిండో ఆ భాష, ఎందుకంటే మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏమనుకుంటారంటే ఈటెల రాజేందర్ మాట్లాడితే మా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు అనే ఫీలింగ్లో కూడా ఉంటారు మా వాళ్ళు. నేనేమని తిట్టాలి అనేది ఇప్పుడు లెంకుతున్నా నేను ఇప్పుడు ఈటెల రాజేందర్. ఎందుకంటే కొంత మేము ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయనకు ఈ మధ్యలో ఏమైందంటే కొంత ఈటెల రాజేందర్ బేకూఫ్ శాతాలు చేస్తున్నాడు ఈ మధ్యలో అంతా. ఎందుకంటే ఆయనకు ఏం తోస్తలేదు అతనికి, ఈటెల రాజేందర్కి అర్థమైతే లేదు అతనికి. అతనికి ఒక పాగలగాడ అయిపోయాడు ఈటెల రాజేందర్. ఎందుకు పాగలగాడైండు ఈటెల రాజేందర్ అంటే బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి ఈయనకి. సెంట్రల్ మినిస్టర్ కావాలనో, ఆ పార్టీకి ప్రెసిడెంట్ కావాలనో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ ఏం చేయలేకపోతున్నది. అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తుందా అని తిట్టనన్న తిట్టాలి, లేకపోతే ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడిగా అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది. 2 రకాలు కనబడుతున్నది. నువ్వు 2 సార్లు నోరు జారినావు ఈటెల రాజేందర్. నా కొడుకు ఏంద్ర అది, ఏంద్ర అది, ఏం మాటలు అవి? ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, నువ్వు ఒక ఎంపీ, ఒక బీజేపీ నాయకుడవు. అందుకే నేను ముందే చాలా క్లియర్ చెప్పిన, ఈటెల రాజేందర్ సబ్జెక్టు మీదకే ఏం మాట్లాడలే. బగర్ సబ్జెక్టులో నోటికి వచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు. నేను అదే అంటున్నా, నా కొడుకు అది ఏం మాటలు ఈటెల రాజేందర్? నేను ఎందుకు అంటున్నా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా? నువ్వు కూడా స్లిప్ అయి నువ్వు కూడా నోరు జారేసినావు. పరిధి దాటి మాట్లాడుతున్నావు నువ్వు. ఒక సీనియర్ నాయకుడు లెక్కలు లేవు, ఎంపీ లెక్కలు లేవు. నువ్వు మాట్లాడిన దానికే అందుకే అన్నా, నువ్వు తిట్లు మాట్లాడాను, నేను కూడా తిట్లే మాట్లాడుతున్నా మీడియా ద్వారా. ఈ 2-3 రోజులు యుద్ధంలో ఉన్నది కాబట్టి కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు, కానీ సోషల్ మీడియా తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అక్కడక్కడ మీడియాలో వచ్చింది. నా కొడుకండి ఎవరు రా, నీకు ఏం మాటలు రావి? ఈటెల రాజేందర్ ఏమనుకుంటున్నావు నువ్వు?
నీ కాడు 10,000 పోతాయి. ఎవరినో తిడతాంటే ఎవడెందుకు పడతాడు రా నాయన? నా కొడుక ఏందిరా అంటే మేము అనలేమా? నా కొడక, అరే ఈటల రాజేందర్ నా కొడక ఏందిరా అని మేము అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక తలకాయ తిరిగినాదిరా అని అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక పాగలుగా అయినామని మేము అనలేమా? అరే ఈటల రాజేందర్ నా కొడక నువ్వు జరిగినవరా అని మేము అనలేమా? ఏమనుకుంటున్నావు నువ్వు? మేము తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన? అసలు నేను చెప్తున్నా, నేను జగ్గారెడ్డిగా చెప్తున్నా. నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అట్లా మీ సెన్సార్ లేదు తిట్టినట్టు వేస్తాము అని అంటే తిట్టి పడేస్తా ఈటల రాజేందర్ని. ఎవడురా సైకో? ఎవడరా? పోస్టు దొరకక నువ్వు సైకో అయినవురా నాయన. ఆ గంజాయి తాగిన కూడా అధ్వానం అయిపోయినావు నువ్వైతే. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నాడు, అయ్యిండు. ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు, అయ్యిండు. నువ్వేం కాగలుగుతావు? బీజేపీలో ఏదేదో కావాలనుకుంటున్నావు. నువ్వు కాగలిగితే అడిగి ఏమైతేనే లేవు కదాడా. ఇది ఆల్రెడీ కావాలి, సీఎంగా కావాలి అని అనుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు ఇక్కడ అవకాశం ఇచ్చారు. అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి ఆయన చేశారు. నీకు దిక్కు లేదు, దివానా లేదు. నీకంటే ఒక గోల్ లేదు. అసలు కులం పేరు చెప్పుకున్నాడు, కులం పేరు చెప్పుకుంటున్నాడు. ఆ జీవితంలో ఈటల రాజేందర్ ఏ కులం అనేది అసలు ఎప్పుడూ చెప్పుకోలేదు, ఈ మధ్యలో చెప్పుకుంటున్నాడు. నువ్వు గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడుతున్నావు? గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు. నీకు బాధ అనిపించదా? నువ్వు ముఖ్యమంత్రిని అంటున్నావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. అరే మా ముఖ్యమంత్రిని తిడుతుంటే ఎట్లా ఊకోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఫీల్ అవుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ ఫీల్ అవుతున్నాడు. పరిపాలన చేసేటప్పుడు అందరూ ప్రేమించరు. పరిపాలన కొందరికి కొన్ని ఇష్టం ఉండయి. సరే ఎవరికో కొందరికి ఇష్టం లేదు, నువ్వు వాళ్ళ దగ్గర పోయినావు, నువ్వేదో వాళ్ళ దగ్గర శబ్బాష్ అనిపించుకో. నువ్వు ప్రశ్నించు ముఖ్యమంత్రిని. కొంత ప్రజలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల పక్షాన నీకు ఏదైనా అప్పీల్ ఉంటే నువ్వు అడుగు, డిమాండ్ చేయి. నా కొడుకు అంటే నీ కొడుకు ఏం రా? నీకు నా కొడుకు అని మాట్లాడితే ఏం రా కొడక? నేను అందుకే ముందే చెప్పిన, ఇది ఈటల రాజేందర్ బగర్ సబ్జెక్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడింది కాబట్టి నేను కూడా బగర్ సబ్జెక్టులోనే ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనీకనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజీలు తీపిస్తాం నేను.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.